ఆ కుర్రవాడు గొర్రెలు మేపుకుంటున్నాడు. అది ఎత్తైనటువంటి కొండ ప్రాంతం. ఈ కొండ నుంచి ఆ కొండకు మధ్య రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆకాశం ఒక్కసారిగా మబ్బుతో నిండిపోయేసరికి తుఫాన్లా ఉందని చెప్పి గబగబా తన గొర్రెల్ని ఇంటికి తీసుకెళ్లిపోవాలని తొందరతో ఆ గొర్రెలను తోలుతున్నాడు. కానీ గాలి ఇంకా భయంకరంగా పెరిగిపోయింది. ఆ గాలి తాకిడికి ఆ కొండకి ఈ కొండకి మధ్య ఉన్న వంతెన కాస్త ఒరిగిపోయింది, కూలిపోయింది. త్వరగా గొర్రెలను తోలుకుంటూ వెళ్తుంటే ఈ లోపట రైలు కోత వినిపించింది. అయ్యో, రైలు వచ్చేస్తుందే, ఏదో ఒకటి చేసి ఆ రైలు ఆపాలని చెప్పి గొర్రెలను విడిచిపెట్టేసి ఆ పిల్లవాడు ఆ రైలుకు ఎదురుగా వెళ్తున్నాడండి. ఆపండి ఆపండి అని గట్టిగా రెండు చేతులు చూపిస్తూ అరుస్తున్నాడు. కానీ ఎవడో కుర్రోడు కావాలని చెప్పి ఏడిపించడానికో లేక సరదాకో పట్టాల మీద చేతులు ఊపుతున్నాడులే, హార్న్ కొడితే వెళ్ళిపోతాడులే అని చెప్పి రైలు నడిపించే డ్రైవర్ హార్న్ కొడుతున్నాడు. ఎక్కడ నేను పక్కకు తప్పుకున్నాను కదా అని చెప్పి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి పక్కకు తప్పుకోకుండా అడ్డంగానే వెళ్తున్నాడు అండి. డ్రైవర్ ఏమో ఆపకుండా ముందుకు